భాగంలో ఇప్పుడు మనము ప్రారంభంలో చదువుకునే 2 వాక్య భాగంలో మన బైబిల్ స్టడీకి అది పునాది అయి ఉన్నది. మొదటిగా 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం, దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది మనం ఒకసారి చూద్దాము. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఒక కారణం ఎందుకు లేఖనం రాయబడేను? బుద్ధి కలుగుటకై. అలాగే ఇంకొక కారణము రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. మీరు సహోదరులు ఇద్దరికి కూడా, ఇజ్రాయెల్ బ్రదర్కి, విజయ్ బ్రదర్కి ఇచ్చిన దర్శనము భారం బట్టి ఎంతో వందనాలు. ఎంతో ప్రయాసంతో తండ్రి ఈ వేదికని వాళ్ళు ప్రారంభం చేయటమే కాదు, ఎంతో నమ్మకంగా దాన్ని వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు సహోదరులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. 15 మంది ఉన్నాం తండ్రి. ఎవరెవరు వచ్చి ఉన్నారో వాళ్ళ వాళ్ళ గృహాల్లో ఈ సాయంత్రం వేళ వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని ఈ సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మా కొరకు ఏర్పరిచి ఉన్నారో అవన్నీ కూడా మా విశ్వాస నేతలు వెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఎప్పుడు లెక్కనే మనం 2 జనరల్ స్లైడ్స్ చూసేసి మనము 45వ అధ్యాయంకి మనం వెళ్దామండి. 44 అధ్యాయాలు మనం కవర్ చేశాము ఆది కాండంలో. ఇప్పుడు మనము 45వ అధ్యాయం లోపల వెళ్ళే ముందు, ప్రవేశించే ముందు మనము ఎప్పుడు లెక్కనే 2 జనరల్ స్లైడ్స్ చూసుకుందాము. మన బైబిల్ స్టడీలో మనం వాడే పద్ధతి ఏంటి? నేను ప్రతిసారి ఇది ఎందుకు గుర్తు చేస్తాను అని అంటే, ఫస్ట్ టైమర్స్ ఉండొచ్చు, వాళ్ళ బెనిఫిట్ కొరకే నేను ఇది ఎప్పుడు గుర్తు చేస్తాను. 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న గురి మనము సాధించినట్టు, ఉద్దేశములు మనము సాధించినట్టు. ఏ పుస్తకమన్నా తీసుకొని బైబిల్లో అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం మనం చదువుకొని వెళ్ళే సమయంలో ఏ అధ్యాయం ఏ వచనంకి వచ్చామో ఆ వచనంని చూచుట, గంభీరంగా దేవుని ఆత్మ మీద ఆధారం పడి దాన్ని మనం అబ్జర్వేషన్ అని అంటాం. ఆ అబ్జర్వేషన్ చేసేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా మనము ఎలాగ ముందుకు సాగాలి, ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను సహోదరి శిరీషాతో. ఒక వాక్య భాగంకి మనం వచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా మన యాటిట్యూడ్ ఎలాగుండాలి, మన ప్రవర్తన ఎలాగుండాలి. 119వ కీర్తన 18వ వచనం చదవమ్మా శిరీష. 119వ కీర్తన 18వ వచనం. అబ్జర్వేషన్ చేసినప్పుడు మన ప్రార్థన ఏమై ఉండాలి? అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నా కన్నులు తెరువుము. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయకుండా ఉంటే మన లేఖనంలో ఏమేం మర్మాలు ఉన్నాయో, ఏమేం పాఠాలు ఉన్నాయో మనము నేర్చుకోలేము, మనం చూడలేము. సో అబ్జర్వేషన్ చేసేటప్పుడు మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభా ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులను తెరువు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఉంటే, మరి చెప్తున్నాను, లేఖనంలో ఏమేం పాఠాలు దేవుడు దాచిపెట్టి ఉన్నాడో అవి మనము చూడలేము, అర్థం కూడా చేసుకోలేము. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్. దాంట్లో ఉన్న అర్థం ఏంటి, అర్థం చేసుకుంటుట దేవుని ఆత్మ మీద ఆధారం పడి దాన్ని మనము ఇంటర్ప్రిటేషన్ అని అంటాం. దాని తర్వాత నేర్చుకున్న పాఠాలు. బ్రదర్ విజయ్ కెన్ పాయింట్ అ కర్సర్ ఎట్ అప్లికేషన్. నేర్చుకున్న పాఠాలు అది మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట, అదే అప్లికేషన్. ఈ 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న గురి మనము సాధించినట్టు. ఇప్పుడు చూడండి, మనము ఎన్నో పాఠాలు
పాఠాలు నేర్చుకొని అమలు పరచకుండా ఉంటే లాభం అనేది ఏమీ ఉండదు, ఫలితం అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు 2 వాక్య భాగం నేను చదివించాను. ఒకటి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం, ఇంకొకటి రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడి ఉన్నది, అలాగే నిరీక్షణ పుట్టించుటకై లేఖనం రాయబడి ఉన్నది. అందరు కూడా ఒకసారి హోంవర్క్గా తీసుకోండి. ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం కూడా మీరు చదవండి. ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఉన్న శ్రేష్టత ఏంటంటే, విధేయత చూపించినప్పుడు ఏమేమి దీవెనలు దేవుడు ఇజ్రాయేలీల మీద కుమ్మరిస్తాడో ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి. అలాగే వాళ్ళు అవిధేయులు అవుతే ఎటువంటి శాపాలు వాళ్ళు ఎంట పడతాయో ఆ వివరాలన్నీ కూడా 28వ అధ్యాయంలో ఉన్నాయి. అయితే ఒక నిజమైన సంఘటన మీతో పంచుకుంటున్నాను. ఎన్నో సంవత్సరముల క్రితము, దగ్గర ఒక 250 సంవత్సరముల క్రితము, ఒక స్వీడన్ దేశం రాజు ఉన్నాడు. ఆయన నాస్తికుడు. ఆ సమయంలో ఒక ఉజ్జీవము యూరోపా ఖండంలో జరుగుతున్నది, వారు వచ్చి ఉన్నది. దానికి కారకుడు జెన్జెండాఫ్ అనే ఒక గొప్ప సేవకుడు. మొవేరియన్ చర్చ్ ఆయనే ప్రారంభం చేశాడు. ఆ మొవేరియన్ సంఘం వలనే జాన్ వెస్లీ గారు, మెథడిస్ట్ సంఘం స్థాపకుడు, కూడా రక్షణ పొందాడు. సో ఈ స్వీడన్ దేశం రాజుకి తెలుసు జెన్జెండాఫ్ గారు భక్తిపరుడు అని. సో ఆయన రాజభవనంకి పిలిచాడు. ఈ నాస్తికుడు పిలిపించి ఒక సవాల్ వేశాడు. చూడండి జెన్జెండాఫ్ గారు, మీరు నా రాజభవనంలో ఉన్న సౌకర్యాలన్నీ కూడా మీరు అనుభవించవచ్చు. నేను మీకు 10 దినముల అవకాశం ఇస్తున్నాను. 10 దినంలో మీరు రుజువుపరచాలి దేవుడు ఉన్నాడా లేదా అనేది. సో జెన్జెండాఫ్ గారు కొంచెం నవ్వుకొని చెప్పారంట, రాజుగారు మీరు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ గురించి ఎంతో వందనాలు, కానీ నాకు 10 రోజులు అవకాశం, నాకు 10 రోజులు అవసరం లేదు దేవుడు ఉన్నాడా లేదా అని రుజువుపరచుటకు. 10 గంటలు కూడా అవసరం లేదు, 10 నిమిషములు కూడా అవసరం లేదు. నేను ఒక మాట పలుకుతాను, అప్పుడు మీరు నమ్మాలి దేవుడు ఉన్నాడు అని. సో ఆయన అడిగాడు ఆ స్వీడన్ దేశం రాజు, ఆ మాట ఏంటి అంటే ఇజ్రాయెల్ దేశము అని అన్నాడు. ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం చరిత్రలో మనం గమనిస్తే ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఉన్న మాటలు మరీ నెరవేర్చబడుట మనం చూస్తున్నాం. ఎప్పుడు విధేయత చూపించారో, ఉదాహరణకు నేను చెప్తున్నా, దావీదు పరిపాలన సమయంలో దేవుడు దీవెనలను కుమ్మరించాడు. ఆయనే భద్రతగా కాపుదలగా ఉన్నాడు. ఏ రాజు కూడా ఇజ్రాయెల్ దేశంకి విరోధంగా యుద్ధం చేయడానికి ధైర్యం చాలేదు. దావీదు పరిపాలన సమయంలో దావీదు విధేయత చూపించే విషయంలో ఒక కొలతబద్ద అయి ఉన్నాడు. వేరే రాజులకు, రాబోయే రాజులు, ఇజ్రాయెల్ దేశంని పరిపాలించే వేరే రాజులకి విధేయత చూపించే విషయంలో దావీదు ఆయన ఒక కొలతబద్ద అయిపోయాడు. ఎక్కడుంది ఆ మాట ఒకసారి మనం చూద్దామా? అమ్మా శిరీష, 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. ఆహాజు రాజుని లేఖనము ఆయన విధేయతని ఎవరి విధేయతతో పోలుస్తున్నది లేఖనం? ఒకసారి చూద్దామా, అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 వాడై 29 సంవత్సరములో యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడుకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా దావీదు ప్రకారంగానే ఉండేను. ముందున్న అధ్యాయం చదవమ్మా. ఆయన తండ్రి అయిన ఆహాజు ఎలాగున్నాడో అది కూడా మనం చూద్దాం. ముందున్న అధ్యాయం. ఎజెక్యా దావీదు వలె విధేయత చూపించాడంట. మరి వాళ్ళ నాన్నగారు ఆహాజు ఆయన ఎలాగ విధేయత చూపించాడంట? ఒకసారి చదవమ్మా ముందున్న అధ్యాయం, 2వ దినవృత్తాంతం. ఆహాజు రాజు. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునంతటా ముందున్న అధ్యాయం ఆహాజు రాజు 28వ అధ్యాయం 1వ వచనం. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరములు గలవాడై యెరూషలేములో 14 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. దావీదు వలె లేడు. దావీదు కొలతబద్ద అయి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకి విధేయత చూపించే విషయంలో దావీదు కొలతబద్ద అయి ఉన్నాడు. సో దావీదు పరిపాలనలో దేవుడు దీవెనలు కుమ్మరించాడు ఇజ్రాయెల్ దేశం మీద.
ఆయనే కాపుదలగా భద్రతగా ఉన్నాడు. కానీ దావీదు తర్వాత వచ్చిన రాజులు వాళ్ళు దావీదు పట్ల దావీదు వలె విధేయత చూపించలేదు. కాబట్టి చివరిలో మనం చూస్తే ఎన్నో ప్రవక్తలని పంపించి దేవుడు వాళ్ళని సరిదిద్దుటకు ప్రయత్నించాడు. కానీ వాళ్ళు వాళ్ళ వాగ్దాన దేశంని పోగొట్టుకున్నారు. నెబుకద్నెజార్ అనే రాజు, బాబిలోను రాజు వచ్చి వీళ్ళని చెరకి తీసుకొని వెళ్ళిపోయాడు. ద్వితోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్న మాటలు నెరవేర్చబడినాయి. దేవుడు చెప్పాడు ముందే, మీరు అవిధేయులు అవుతే, విగ్రహారాధన చేస్తే మీ వాగ్దాన దేశంని మీరు పోగొట్టుకుంటారు అని. అలాగే జరిగింది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏ బాబిలోన్ రాజు కన్నా దావీదు పరిపాలించే సమయంలో ఇజ్రాయెల్కి విరోధంగా యుద్ధం చేయడానికి ధైర్యం జాలిందా అండి? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి అమ్మా. నో. సో ద్వితోపదేశకాండం 28వ అధ్యాయములో ఉన్న మాటలు మరి ఇజ్రాయెల్ చరిత్రలో నెరవేర్చబడుట మనం చూస్తున్నాం. అందుకే జంజండాఫ్ గారు అన్నారు, రాజుగారు నాకు 10 రోజులు అవసరం లేదండి, 10 గంటలు అవసరం లేదు, 10 నిమిషంలు కూడా అవసరం లేదు. ఒక మాట చెప్తే మీరు నమ్ముతారు, దేవుడు ఉన్నాడని, అది ఇజ్రాయెల్ దేశము అని అన్నాడు. మరి నేను ఈ మాట చెప్పి ముందుకు వెళ్తున్నానండి, జాగ్రత్తగా వినండి. నేను వ్యక్తిగతంగా ఇజ్రాయెల్ బ్రదర్ అన్న, విజయ్ బ్రదర్ అన్న వ్యక్తిగతంగా మేము మేడ మీద నుంచి కాదు, కొండ మీద నుంచి ప్రకటిస్తే దేవుడు మా జీవితంలో ఏం చేస్తానన్నాడో విధేయత చూపించినప్పుడు, ఏం చేస్తానన్నాడో మేము అవిధేయులం అవుతే అది మేము అనుభవించామండి. విధేయత చూపించినప్పుడు ఆశీర్వదించబడాము, అవిధేయులమైనప్పుడు దేవుని చేత శిక్షింపబడాము అని మేము వ్యక్తిగతంగా మేడ మీద నుంచి కాదు, కొండ మీద ఎక్కి మేము చెప్తే ప్రజలు నమ్మొచ్చు, నమ్మకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా మేము పలుకుతున్నాం కాబట్టి ఈ మాటలు. కానీ ఒక దేశం చరిత్రలో ఈ మాటలు మరీ నెరవేర్చబడుతుంటే, ఒక దేశం చరిత్రలో మరి చెప్తున్నా, అది నిజమని నమ్మరా ప్రజలు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అమ్మా. నమ్ముతారు. దేశము చరిత్ర అబద్ధం మాట్లాడలేదండి. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా అబద్ధం మాట్లాడగలుగుతాడు, కానీ దేశం చరిత్ర అబద్ధం మాట్లాడదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే బైబిల్ స్టడీ. ఇంకా మరీ చెప్తున్నాను, 928 అధ్యాయాలు పాత నిబంధనలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 928. దాంట్లో లోక చరిత్ర 11 అధ్యాయాలు. అంటే ఆదాము సృష్టింపబడటం నుంచి బాబేలు గోపురం వరకు 11 అధ్యాయాలు, అది లోక చరిత్ర. 12వ అధ్యాయం నుంచి ఇజ్రాయెల్ దేశం చరిత్ర ప్రారంభమవుతుంది అబ్రహాం పిలుపుతో. సో 928లో 11 అధ్యాయాలు మైనస్ చేస్తే 917 అధ్యాయాలు అంతా కూడా ఇజ్రాయెల్ చరిత్రనే ఉంది. ఆది సంఘంకి ఇంకా మత్తయి సువార్త కూడా రాలేదు, మార్క్ సువార్త రాలేదు, లూకా సువార్త రాలేదు, యాకోబు ఇంకా యోహాన్ సువార్త కూడా రాలేదు. ఆ సమయంలో వాళ్ళు లేఖనము అని అనుకుంటే ఆది కాండం నుంచి మాలాకీ గ్రంథమే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అందుకు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. లేఖనం రాయబడేను బుద్ధి కలుగుటకై అని పౌలు భక్తుడు రాసినప్పుడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం, 4 సువార్తలని కనుదృష్టిలో పెట్టుకొని చెప్పాడా, లేకపోతే పాత నిబంధనలో ఉన్న వాక్య భాగంని ఆధారం చేసుకొని మాటలు పలికాడా? మీరే చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అమ్మా. అన్ని సువార్తలు కలిపి, మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్తని ఆధారం చేసుకొని పలికిన మాటలా ఇది? లేకపోతే ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు రాయబడిన లేఖనం మీద ఆధారం పడి పలికిన మాటలా? ఆది కాండం నుంచి మలాకీ వరకు. ఆది కాండం నుంచి మలాకీ వరకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అరే పాత నిబంధనం కదా అని ఇట్లా పక్కన పెట్టడానికి వీల్లేదు. ఆది కాండంలో ఉన్న ప్రాముఖ్యమైన పాఠాలు మనం నేర్చుకోవాలి. అన్నీ కూడా ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు. అలాగే నిరీక్షణ పుట్టించుటకై రాయబడింది. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ కమర్స్ ఐ షేర్డ్ దిస్. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఎప్పుడన్నా మనము ఒక అంశంకి వస్తే మన బైబిల్ స్టడీలో 360 డిగ్రీ పర్స్పెక్టివ్ మనం తీసుకుంటాం. 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అంటే దేవుని సంకల్పం ఏంటి అనేది ఒక విషయంలో తెలవాలి అని అంటే జస్ట్ ఒక వాక్య భాగమే కాదు, ఆ అంశంతో కూడిన వేరే వాక్య భాగంలో ఏమున్నాయి అనేది మనం చూసిన తర్వాతనే
తేటగా మనకు అర్థమవుతుంది దేవుని సంకల్పము ఈ అంశం బట్టి ఏమై ఉన్నది అని. ఉదాహరణకు నేను చెప్తున్నానండి, ద్వితోపదేశకాండం 23వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఏ మోయాబీయుడు కూడా దేవుని ఆలయం లోపల వచ్చుటకు వీల్లేదు అని రాయబడి ఉన్నది. ఎందుకంటే మోయాబీలు వాళ్ళు క్రూరంగా ప్రవర్తించారు. ఇజ్రాయేలీలు కానాన్ దేశం వైపు నడుస్తూ వెళ్తుండగా క్రూరంగా ప్రవర్తించారు. అందుకు దేవుడు ఆ మాటలు ఆ సందర్భంలో పలికాడు. మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. విధేయత చూయించిన ఒక స్త్రీ, యెహోవా దేవుణ్ణి అంగీకరించిన ఒక స్త్రీ, ఆమె యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడై ఉన్నాడు, ఆయన వంశావళిలో ఆమె పేరుంది. ఆమె ఎవరు? రూత్. రైట్ ఆన్సర్. సో ఎస్, దేవుడు శపించాడు ఆర్ వాళ్ళ పట్ల ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఎవరు మనస్ఫూర్తిగా యెహోవా దేవుణ్ణి అంగీకరించి ఆయన మాటలకు లోబడి ఆయనని రక్షకుడుగా, దేవుడుగా, ప్రభుగా అంగీకరించినప్పుడు వాళ్ళని దీవిస్తాడు అనే మాట మనకి రూతు గ్రంథం చదివితే అర్థమవుతుంది. దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ అ 360-degree పర్స్పెక్టివ్. సో విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్, లెట్స్ గో టు చాప్టర్ 45. బ్రదర్, ఇక్కడ చూడండి, నేను 2 టైప్స్ ఆఫ్ సబెడింగ్స్ వాడుతున్నాను. ఆర్తో కూడిన సబెడింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. బ్రదర్, పాయింట్ కర్సర్. రియాక్ట్ 1, రివీల్ 1, రివీల్ 2, రిడండెన్సీ, రియాక్ట్ 2, అలాగే రీలొకేట్, రీఅఫర్మేషన్, రివీల్ 3 అండ్ రివైవ్డ్. ఓకే, బ్రాకెట్స్లో మరి నేను వాడే రైమింగ్ వర్డ్స్ ఇంటెన్సిటీ, ఐడెంటిటీ, సావరినిటీ, మరి ఇంటెన్సిటీ 2 హ్యాపీ, రాయల్టీ, ప్లెంటీ, వైబ్రెన్సీ అండ్ ఎక్స్పెక్టెన్సీ. మనం అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్దాం. 44వ అధ్యాయంలో మనం చూస్తే యూదా సాగిలపడి, విర్చువలీ స్పీకింగ్ సాగిలపడి యోసేపు దగ్గర అడుగుతున్నాడు, బెంజమిన్ని నువ్వు చెరలో పెట్టకు, కాల్స్తే నన్ను పెట్టు, కానీ బెంజమిన్ని చెరలో వేయకు. నేను చెరలో ఉండుటకు ఐగుప్తులో సిద్ధంగా ఉన్నాను. అక్కడ వరకు మనం చదువుకున్నామండి, అక్కడ వరకు మనం ధ్యానించాము. ఏ అన్నలు, యోసేపు అన్నలు ఒక రాహేల్ కుమారుడైన యోసేపు పట్ల క్రూరంగా ప్రవర్తించారో, ఇంకొక రాహేల్ కుమారుడైన బెంజమిన్ పట్ల వాళ్ళు ఎంత త్యాగం చేయుటకు సిద్ధంగా ఉన్నారు, అక్కడ వరకు మనము వచ్చాం. దేవుడే యోసేపుని ఆ నాట్యం ఆడేటట్లు చేశాడు. అది కూడా నేను పోయిన వారం మీతో పంచుకున్నాను. ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత గొప్ప దీవెనలు పొందబోతున్నారు. గోషేన్ అనే ఒక ప్రాంతంలో ఉండబోతున్నారు. అది సారంతో కూడిన భూమి ఈ ఐగుప్తులో. అటువంటి దీవెనలు వాళ్ళు పొందాలి అని అంటే వాళ్ళు ఆ దీవెనలు పొందుటకు అర్హులవ్వాలి. ఫస్ట్ మొదటిగా వాళ్ళు చేసిన పాపం ఏంటి? ఒక రాహేల్ కుమారుడైన యోసేపు పట్ల క్రూరంగా ప్రవర్తించారు. ఆ క్రూరంగా ప్రవర్తించిన వ్యక్తులు గోషేన్ భూమిలో ఉండుటకు అర్హులా? అడుగుతున్నా మిమ్మల్ని. యోసేపుని పట్ల క్రూరంగా ప్రవర్తించిన వ్యక్తులు గోషేన్ భూమిలో ఉండుటకు అర్హులా? నో. సో వాళ్ళలో దేవుడు ఎటువంటి మార్పులు తీసుకొని వచ్చే సందర్భాలు తీసుకొని వచ్చాడు అని అంటే, వాళ్ళు ఇంకొక రాహేల్ కుమారుడైన బెంజమిన్ పట్ల ఏ త్యాగమన్నా చేయుటకు సిద్ధంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఆ అర్హత గోషేన్ భూమిలో ఉండుటకు వస్తున్నది. సో ఇక్కడ వరకు మనం వచ్చామండి. యోసేపు, యూదా ఎలాగా ఆయన ముందు సాగిలపడి విజ్ఞాపన చేశాడో బెంజమిన్ పట్ల, అది మనం చూసాము. అలాగే వేరే అన్నలు కూడా ఎలాగ ఏడుస్తున్నారో ఆ సమయంలో, అదంతా కూడా మనం చూసాము. ఇప్పుడు రియాక్ట్ 1 అంటే యోసేపు స్పందన, యూదా చేసిన విజ్ఞాపన, అలాగే వేరే అన్నలు కన్నీరు, అవి చూసినప్పుడు ఎలాగా యోసేపు స్పందించాడు, అది మనం 45వ అధ్యాయం నుంచి ప్రారంభంలో చూస్తున్నామండి. మొదటి 2 వచనాలు రియాక్ట్ 1 అనే దాని మీద కర్సర్ పెట్టండి విజయ్ బ్రదర్. అలాగే ఇంటెన్సిటీ 1 మీద కూడా కర్సర్ పెట్టండి. సహోదరి శిరీష చదివినిపిస్తారు. అమ్మా, మొదటి 2 వచనాలు చదవమ్మా. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరినీ ఎదుట తను తాను అణుచుకొన జాలక, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరినూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారందరూ వినిరి. ఏడుస్తున్నాడు. ఇంకా ఆయన ఇమోషన్స్ని ఆయన
కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అరే, ఎంత మంచి మార్పు వచ్చింది నా అన్నల్లో, ఎంత మంచి గుణములు కనిపిస్తున్నాయి ఇప్పుడు నా అన్నల్లో. నా పట్ల క్రూరంగా ఉన్నారే, కానీ నా సహోదరుడు బెంజమిన్ పట్ల, ఇంకొక రాహేల్ కుమారుడు పట్ల ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నారు, ఎంత మంచిగా ప్రవర్తిస్తున్నారు, ఎంత త్యాగపూర్వకమైన స్వభావం కలిగి ప్రవర్తిస్తున్నారు. నా అన్నలు మారారు. బెంజమిన్ నా సహోదరుడు నాకు దొరికాడు అని బ్రదర్ ఇంటెన్సిటీ 1 ఒక దాని మీద కర్సర్ పెట్టండి. అది మామూలు ఏడ్పా లేకపోతే ఇంటెన్స్ ఏడ్పా అడుగుతున్నాం మిమ్మల్ని. ఇంటెన్సిటీ అంటే మనస్లోతు నుంచి వచ్చే ఏడుపు, సంతోషంతో కూడిన ఏడుపు. మామూలు ఏడుపా, మనస్లోతు నుంచి వచ్చిన ఏడుపా అండి ఇది? చెప్పండి. లోపల నుంచి వచ్చిన ఏడుపు, మనస్లోతు నుంచి రియాక్ట్ 1. అందుకే ఇంటెన్సిటీ అంటే చాలా ఫుల్ మనస్తో ఏడ్చుట, దాన్ని ఇంటెన్స్ అని అంట. అందుకే ఇంటెన్సిటీ 1 అనే సబ్హెడింగ్ మనము వాడుతున్నాం. ఇంకా దాంతో ఆగిపోవట్లేదు. నెక్స్ట్ ఆర్కి మనం వస్తున్నాం. రివీల్ 1 బ్రాకెట్స్లో బ్రదర్ ఐడెంటిటీ. ఒకసారి బ్రాకెట్స్ మీద కర్సర్ పెట్టి చూపించండి బ్రదర్, విజయ్ బ్రదర్. ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. ఐడెంటిటీ అండ్ రివీల్ 1. యోసేపు ఇప్పటి వరకు ఆయన ఎవరో దాచిపెట్టి ఉన్నాడు, వాళ్ళకి బయలుపరచలేదు. ఇప్పుడు వాళ్ళు నిజమైన మారు మనసు పొందారనే విషయం తెలుసుకున్న తర్వాత, వాళ్ళలో నిజమైన మార్పు వచ్చింది అనే విషయం తెలుసుకున్న తర్వాత ఆయన ఎవడో అనేది బయలుపరుస్తున్నాడు. ఐడెంటిటీ. ఒకసారి చదవమ్మా 3-4 వచనాలు. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయారు. అంతటా యోసేపు, నా దగ్గరకు రండని తన సహోదరులను చెప్పినప్పుడు అతని దగ్గరకు వచ్చింది. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మవేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. థ్యాంక్ యూ మా. హీఈస్ రివీలింగ్ హిస్ ఐడెంటిటీ. అయితే 5-13 వచనాలు కొంచెం పెద్ద వాక్య భాగమే, కానీ సహోదరి శిరీషాతో నేను చదివిస్తాను, ఎందుకంటే అది చాలా ముఖ్యమైన వాక్య భాగము. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యోసేపు అన్నల మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తాయి? అయ్యో, ఈయన యోసేపా, ఈయన పట్ల మేము క్రూరంగా ప్రవర్తించాం కదా, అయ్యో దొరికిపోయామే ఇప్పుడు ఆయన చేతిలో, ఆయన ఏం చేస్తాడు అని బహుశా అటువంటి ఆలోచనలు కూడా రావడానికి ఆస్కారము ఉంది. అందుకు ఇప్పుడు మా బ్రదర్ విజయ్ పాయింట్ కర్సర్ అట్ రివీల్ 2 అండ్ సావరెనిటీ అంటే ఆయన ఏమంటున్నాడంటే, నేను సహోదరి శిరీషతో చదివిస్తాను, కానీ దాని సారాంశం కూడా ఇప్పుడే మీతో పంచుకుంటున్నాను. జాగ్రత్త వినండి. మీరు దోషులుగా మిమ్మల్ని ఎంచుకోకండి, అయ్యో పాపం చేశామని అనుకోకండి అని వాళ్ళని ఓదారుస్తున్నాడు. ఏమని అంటాడు అని అంటే, ఇదంతా కూడా దేవుని చిత్తం ప్రకారంగా జరిగింది. సావరెనిటీ అంటే ఏంటి? అన్నీ దేవుని స్వాధీనంలో ఉంది అనే సత్యంని మనము ఇంగ్లీష్లో వాడే పదం ఏంటంటే సావరెనిటీ. ఇంగ్లీష్లో వాడే పదం ఏంటి? సావరెనిటీ. అన్నీ దేవుని స్వాధీనంలో ఉంది. సో దాన్ని ఏమంటారు? సావరెన్. దేవునికి ఎన్నో పేర్లు ఇవ్వబడినాయండి హిబ్రీ భాషలో. మన తెలుగు బైబిల్స్లన్నా ఇంగ్లీష్ బైబిల్స్లన్నా ఉన్న ఒక బలహీనత ఏంటంటే, దేవుడి గురించి రాయబడినప్పుడు తెలుగు బైబిల్లన్నా ఇంగ్లీష్ బైబిల్లన్నా ప్రభు దేవుడు అని తెలుగులో ఉంటుంది, లార్డ్ ఆర్ గాడ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. కానీ హీబ్రీ బైబిల్లో ఉన్న ఒక ప్రాముఖ్యత ఆర్ శ్రేష్టత ఏంటంటే, సందర్భం తగ్గట్టు దేవుని నామము ప్రకటింపబడుతుంది. సందర్భం తగ్గట్టు. ద లార్డ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్ అని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇంగ్లీష్లో ఉంటుంది. దేవుడు సృష్టించాడు భూమి ఆకాశంని అని తెలుగు బైబిల్లో ఉంటుంది. కానీ హీబ్రీ బైబిల్లో ఎలోహిం దేవుడు సృష్టించాడు. ఎలోహిం అంటేనే సృష్టికర్త. అలాగే ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం, దేవుడు కనిపించెను అబ్రాహాంకి. ఇంకా అబ్రహాం అనే పేరు ఆయనకు రాలేదు, దేవుడు కనిపించెను. ద లార్డ్ అపియర్డ్ టు అబ్రాహాం అని ఉంటుంది. కానీ 17వ అధ్యాయము హీబ్రీ బైబిల్లో మనం చదివితే ఎల్ షదాయ్ దేవుడు కనిపించాడు.
ఎల్ షదాయ్ దేవుడు అంటే సర్వశక్తి దేవుడు. ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు. అప్పటికే అబ్రహాము వయసు 99. అయితే అప్పుడు వచ్చి చెప్పిన మాటలు ఏంటి? అబ్రాహమా, నీ పేరు ఇంకా అబ్రాహం కాదు, అబ్రహాంగా మారుస్తున్నాను. వచ్చే సంవత్సరం ఒక శిశువు నీ చేతిలో ఆడుకుంటూ ఉంటాడు అని అన్నాడు. అసాధ్యం అనేది దేవునికి ఎది లేదు. అందుకే ఎల్ షదాయ్ దేవుడు అనే మాట రాయబడి ఉన్నది. అలాగే నేను ఇప్పుడు సహోదరి శిరీషాతో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదివిస్తున్నాను. ఇప్పుడు దేవుని ఒక ప్రాముఖ్యమైన పేరేంటో మనం తెలుసుకొని 5వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం మనం చదువుదాం. 5వ వచనం నుంచి 13వ వచనం మనం చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరి శిరీష అన్మ్యూట్ చేసుకొని చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరమున ప్రభు సింహాసనం ఆసీనుడై ఉండటం నేను చూచితిని. అది తెలుగు బైబిల్లో ఉంది. వీలైతే బ్రదర్ విజయ్ గారు మనకి ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూపిస్తారు. 6వ అధ్యాయం 1వ వచనం ఇంగ్లీష్లో ఏముంది అని. ఓకే, కానీ హీబ్రీ బైబిల్లో ఏముంది అది కూడా నేను మీకు చెప్పాలి. ఇప్పుడు హీబ్రీ బైబిల్లో ఏముంది అని అంటే, ఐ సా అదోనై గాడ్ ఎంథ్రోన్డ్ అని ఉంటుంది. అంటే ఐ సా అదోనై గాడ్ సీటెడ్ ఆన్ ఎ థ్రోన్. అదోనై అంటే సావరిన్ గాడ్, అన్నీ ఆయన స్వాధీనంలో ఉంది. అన్నీ స్వాధీనంలో ఉంది. సింహాసనం ఆసీనుడై ఉన్నాడు. ఆయన చిత్తం లేకుండా ఎదియో జరగదు. రాజుల మనసులని దేవుడు నీటి కాలువ వల్ల ఇటు అటు తిప్పగలుగుతాడంట. అన్నీ ఆయన స్వాధీనంలో ఉంది. బ్రదర్ విజయ్, యూ కెన్ పాయింట్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, షో ది ఇంగ్లీష్ వర్షన్ ఆల్సో ఆఫ్ ఐజయా 6:1. జాగ్రత్త వినండి. అదోనాయ్ దేవుడు అంటే అన్నీ ఆయన స్వాధీనంలో ఉంది. ఇంకొకటి జ్ఞాపకం పెట్టుకోండి, 360 డిగ్రీ పర్స్పెక్టివ్ మనం తీసుకుంటున్నాం. కనెక్టెడ్ టాపిక్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. జాగ్రత్త వినండి. ఇక్కడ సావరినిటీ వచ్చింది కాబట్టి మనం యెషయా 6వ అధ్యాయం 1వ వచనంకి వెళ్ళాం. జాగ్రత్త వినండి. 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అంటారు దీన్ని. సో లేఖనంలో ఏది కూడా దేవుడు పని లేకుండా రాయలేదండి. నవ్వుతూ చెప్తున్నా, పని లేకుండా దేవుడు లేఖనంలో ఏది కూడా రాయలేదు. నేను సింహాసనం ఆసీనుడైన దేవుణ్ణి చూచి తిని అని అక్కడ ఉన్నదా? నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడే సహోదరి శిరీష చదివారు కదా, సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుణ్ణి నేను చూచి తిని అని ఉందా? లేకపోతే ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరమున నేను సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుణ్ణి చూచి తిని అని ఉన్నదా? అక్కడ వర్స్లో ఇంకొక వర్డ్స్ ఏమున్నాయి? రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరమున. జాగ్రత్తగా వినండి. There is nothing in the Bible which is written without a purpose. ఎందుకు ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరమున ఈ దర్శనం యెషయా ప్రవక్త పొందాలి? ఉజ్జియా రాజు పరిపాలనలో మనం చూస్తే ఎక్కువ వరకు ఆయన మంచోడే. ఆయన రాజ్యంలో ఒక స్థిరత ఉండింది. ఇజ్రాయేలీలు నెమ్మదిగా సమాధానంగా వాళ్ళు ఉన్నారు. చుట్టుపక్కల దేశంలకి యూదా రాజ్యం మీద యుద్ధం చేయటకు ధైర్యం జాలేదు. ఎందుకంటే ఉజ్జియా రాజు సైన్యం అంత బలంగా ఉండింది, ఆయన విధేయత చూపించాడు కాబట్టి. సో ఇప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మా వైఎస్ఆర్ గారు మంచి చీఫ్ మినిస్టర్ గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, అప్పుడు తెలంగాణ కూడా ఫామ్ అవ్వలేదు. చనిపోయినప్పుడు కొంచెం మంది నిరాశపడి సూసైడ్ కూడా చేసుకున్నారా లేదా? అడుగుతున్నా మిమ్మల్ని. వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు ఎస్ అంటే చాలా నిరాశతో వాళ్ళ మనసు నిండిపోయింది. అరే ఫ్యూచర్ ఏమై ఉంటుంది మనకి? మంచి నాయకుడు చనిపోయాడే, ఇప్పుడు ఫ్యూచర్ ఉంటుందా, మాకు భవిష్యత్ అనేది ఉంటుందా అనే కంగారు, చింత, నిరాశ. ఉజ్జియా రాజు చనిపోయినప్పుడు కూడా యూదా రాజ్యంలో ఇటువంటి నిరాశ ఉండింది, ఇటువంటి కంగారు ఉండింది, ఇటువంటి భయం ఉండింది. యెషయా ప్రవక్త మనసులో కూడా కొంచెం భయము, నిరాశ ఉండింది. అందుకు దేవుడు ఈ దర్శనం చూపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త వినండి. ఆ దర్శనం చూపించి ఏ సందేశం దేవుడు యెషయా మనసులో నాటుతున్నాడు?
అరే ఇషియా ప్రవక్త, అలాగే యూదా రాజ్యంలో ఉన్న ప్రజలారా, మంచి రాజులు వస్తారు పోతారు, కానీ మీ గురించి చింత కలిగి ఉన్న దేవుడు సదాకాలమైన సింహాసనం ఆసీనుడై ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడున్నారో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా నేను వినాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకు ఆ దర్శనం దేవుడు చూపించాడు. దిస్ ఇస్ అ 360 పర్స్పెక్టివ్. సో ఇదే మాటలు ఇంకా ఇషియా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్న మాటలు కూడా యోసేపు ఇంకా చదువుకోలేదండి. ఆయన ఈ దర్శనం చూడలేదు. దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం బట్టి, ఆ జ్ఞానం కూడా ఎలాగొచ్చింది యోసేపుకి, ఆయన భయభక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆ జ్ఞానము దేవుని దగ్గర నుంచి పొందాడు. ఏమని అంటున్నాడు ఇప్పుడు చదువుదాం. 5వ వచనం నుంచి 13వ వచనం చదవమ్మా శిరీష. బ్రదర్ విజయ్, వి కెన్ పాయింట్. ఆయన ఏడుస్తూ సహోదరులని హగ్ చేస్తూ దగ్గర తీసుకుంటూ చెప్పిన మాటలు. అయినను నేను ఎక్కడికి ఒక్క నిమిషమ్మా, బ్రదర్ విజయ్ కూడా మనకి అది చూపిస్తారు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఆయన ఏడుస్తూ చెప్పే మాటలు. నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ చూడండి, చదవమ్మా. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి. అది మీకు సంతాపం పుట్టింపనీయుకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు ఈ దేశంలోనున్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరంలో ఇక 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించను. మీరు త్వరగా నా తండ్రి ఎదుకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించను. నా ఎద్దుకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నీవు గోషెను దేశం అందు నివసించదువు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉంటుంది. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనక నీకును నీ ఇంటి వారికి నీ కలిగినంతటికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూసినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పాను. థ్యాంక్ యూ అమ్మా. జాగ్రత్తగా వినండి. జ్ఞానం అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి. జ్ఞానం అంటే ఏంటి? యాజ్ క్రిస్టియన్స్ వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే అప్పుడప్పుడు సినానిమ్స్గా కొంచెంమంది వాడుతూ ఉంటారు. విజ్డమ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ సినానిమ్స్. నో, జ్ఞానం వేరు, ఈ లోకంలో ఉన్న తెలివితేటలు వేరు. తెలివితేటలు అని అంటే, జాగ్రత్త వినండి, అది ఏ సమస్య వచ్చినా సరే మానవునిగా ఆ సమస్యకి పరిష్కారం ఏంటో చూచుట, అది తెలివితేటలు మానవునిగా. జ్ఞానం అంటే ఏ సమస్య అన్న వస్తే దేవుడు ఎలాగా ఆ సమస్యకి పరిష్కారం చేస్తాడో అలాగా చేయుట, అది జ్ఞానం. ఆర్ యు అండర్స్టాండింగ్? What is the difference between wisdom and intelligence? Intelligence is trying to solve problems using human means. Wisdom is solving problems like God would solve those problems. దేవుడు ఒక సమస్యని ఏ కన్ను దృష్టితో చూస్తాడో అలాగా చూచుట ఏ జ్ఞానం. ఒక సమస్యని మానవునిగా చూచుట, దానికి పరిష్కారం చూచుట, దానికి పరిష్కారం చేయుట, అది ఇంటెలిజెన్స్, తెలివితేట. యోసేపు మాటలో జ్ఞానం కనిపిస్తున్నది. నేను భయభక్తియే దేవునికి, భయభక్తియే జ్ఞానంకి మూల కారణం అనేది సామెతల గ్రంథం నుంచి నేను చదివించాను. సొలొమోను పలికాడు. దానికంటే ముందు 100 సంవత్సరముల ముందే ఒక సర్వజ్ఞాని అయిన యోబు ఏం చెప్పాడు మీతో నేను పంచుకుంటాను. యోబు జ్ఞానం గురించి నేను ఒక ఫుల్ సెషన్ తీసుకున్నాను. 28వ అధ్యాయం 28వ వచనం చదవమ్మా.
యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. శిరీష సహోదరి చదివినిపిస్తారు. మరియు మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. భయభక్తి కలిగి ఉండుట ఏ జ్ఞానం. జాగ్రత్తగా వినండి. జ్ఞానంతో కూడిన మాటలు యోసేపు పలుకుతున్నాడు. ఏమని అంటున్నాడు? మీరు దోషులుగా మిమ్మల్ని ఎంచుకోకండి, అయ్యో పెద్ద పాపం చేశామని అనుకోకండి. ఇదంతా కూడా దేవుని చిత్తం ప్రకారంగా జరిగింది. దేవుడు ముందే నన్ను ఇక్కడ ఎందుకు పంపించాడు? మనల్ని అందరినీ కూడా ఆ భయంకరమైన కరువు నుంచి రక్షించుటకు, ఆకలితో మనం చనిపోకుండా ఉండుటకే నన్ను ముందే ఇక్కడ పంపించాడు. జాగ్రత్త వినండి. దిస్ ఇస్ కాల్డ్ విజ్డమ్. దిస్ ఇస్ కాల్డ్ విజ్డమ్ అండ్ దిస్ కమ్స్ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. యోసేపు మనసులో ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఈ మాటలైన పలుకుతున్నాడు. సో ఇంకా హీలింగ్ బిగిన్స్ వెన్ దేర్ ఇస్ ఫర్గివ్నెస్. ఓకే బ్రదర్, ఆ పిక్చర్ ఇంకొకసారి చూద్దామా? ఇంకా వాళ్ళకి మానసిక గాయంలు ఏమి ఉండవు అన్నల మనసులో. అయ్యో మేము పెద్ద దోషం చేశాం, మేము పెద్ద నేరం చేశాం. బ్రదర్, పాయింట్ అ కర్సర్ ఎట్ దట్ caption also. Healing begins when blame ends. Healing begins when blame ends. చూడండి ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు మన విజయ్ బ్రదరు. మానసిక గాయములు ఆరిపోతున్నాయి. ఎప్పుడు? వాళ్ళు దోషులు కాదు అని యోసేపే, వాళ్ళు చూపించిన క్రూరత్వంకి గురి అయిన యోసేపే చెప్పినప్పుడు ఇంకా వాళ్ళ మానసిక గాయములన్నీ కూడా ఆరిపోతున్నాయి. హీలింగ్ బిగిన్స్ వెన్ బ్లేమ్ ఎండ్స్. మీరు దోషులు అని అనట్లేదు. ఇదంతా కూడా దేవుని చిత్తం ప్రకారంగా జరిగింది. ఇదంతా కూడా దేవుని చిత్తం ప్రకారంగా జరిగింది. ఇది జరగాలి. ఇది జరిగితేనే నేను మీకు రక్షకుడు అయి ఉండడానికి వీలవుతుంది అని యోసేపు పలుకుతున్నాడు. మా జాగ్రత్త వినండి. బైబిల్ స్టడీ అంటే 360 డిగ్రీ పర్స్పెక్టివ్. బైబిల్ స్టడీ అంటే 360 డిగ్రీ పర్స్పెక్టివ్. పేతురు అపోస్తల కార్యం 3వ అధ్యాయం, నేను సహోదరి శిరీషతో చదివిస్తాను 16వ వచనం నుంచి. జాగ్రత్తగా వినండి. ఆ అపోస్తల కార్యం 3వ అధ్యాయం 16వ వచనం. పుట్టినప్పటి నుంచే కుంటివాడు ఆయనని పేతురు యోహాను స్వస్థపరిచినప్పుడు ఆశ్చర్యపడి యూదులు అక్కడ అందరు కూడా వచ్చేశారు. ఇదేంటి, పుట్టినప్పటి నుంచే ఈ కుంటివాడు పరిగెత్తుతున్నాడు, పాటలు పాడుతున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు అని ఆశ్చర్యపడి అక్కడ వచ్చి ఏమవుతున్నదని చూసినప్పుడు పేతురు పలికిన మాటలు ఒకసారి తీయమ్మా. ఆయన యూదులారా మీరు ఏం చేశారో తెలవకుండా చేశారు అని అంటున్నాడు. ఒకసారి ఆ వాక్య భాగం చదువుదామా? చదువమ్మా. 3వ అధ్యాయం 16వ వచనం నుంచి అపోస్తల కార్యం. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. కంటిన్యూమా. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చెను. ఎందుకంటే రక్షణ ప్రణాళిక అప్పుడే పూర్తవుతుంది. మీరు తెలియక ఆయనను సిలువ వేసిరి. మరి మిమ్మల్ని అడుగుతున్నప్పుడు ఒక ప్రశ్న, పేతురు మాటల్లో యోసేపు కనిపిస్తున్నాడా లేదా? ఎస్ ఆర్ నో? Yes, hallelujah, praise the Lord. That is called taking a 360 degree perspective of Bible study. ఏ అంశం అన్న వస్తే కనెక్టెడ్ సబ్జెక్ట్ ని మనం తీసుకొని రావాలి ఫోకస్ కి. ఆర్ యు ఆల్ విత్ మీ? పేతురు కరెక్ట్గా చెప్తున్నాడు, మీరు తెలియక చేసిరి. కానీ రక్షణ ప్రణాళిక పూర్తి కావాలంటే ఇదంతా కూడా జరగాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో యూదులు రక్షింపబడాలి, భయంకరమైన కరువు నుంచి వాళ్ళు ఆకలితో చనిపోకూడదంటే ఇదంతా కూడా జరగాలి. ముందే యోసేపు ఐగుప్తుకి వెళ్ళాలంటే అన్నలు క్రూరంగా ప్రవర్తించాలి. అమ్మా, ఇప్పుడు నేను ఆ వాక్య భాగము చదివిస్తున్నాను సహోదరి శిరీషాతో. బ్రదర్, కమ్ బ్యాక్ టు ది అవుట్లైన్. బ్రదర్, అవుట్లైన్కి మనం వెళ్ళిపోదాం. మరి ప్రీవియస్ స్లైడ్కి మనం వెళ్దాము. చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. చాలా పరిచితమైన వాక్య భాగం.
రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునవని ఎరుగుదుము. సమస్తము సమకూడి జరుగును. సమస్తము సమకూడి జరుగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోసేపు ఎప్పుడు అన్నలు అమ్మేశారు వ్యాపారస్తులకి, దేవుని చిత్తమే. పోతిఫర్ ఇంటికి వచ్చాడు, దేవుని చిత్తమే. శోధనలకి గురి అయ్యాడు, దేవుని చిత్తమే. అన్యాయంగా చెరలో వేయబడాడు, దేవుని చిత్తమే. అక్కడ ఇద్దరు ఖైదీలు ఈయనకు పరిచయం అయ్యారు, దేవుని చిత్తమే. వాళ్ళు కలలు కన్నారు, దేవుని చిత్తమే. ఆ కళల అర్థము యోసేపు చెప్పాడు, దేవుని చిత్తమే. దాని తర్వాత అర్థం చెప్పిన తర్వాత కళల్లో ఉన్న మాటలు నెరవేర్చబడినాయి, దేవుని చిత్తమే. ఒకటి రిలీజ్ అయ్యాడు, యోసేపు గురించి మర్చిపోయాడు 2 సంవత్సరాలు, దేవుని చిత్తమే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అన్నీ సమకూడి మన జీవితంలో జరుగును. ఇప్పుడు యోసేపు మరీ చెప్తున్నా, ఆయన అన్నలు ఆయనని ఐగుప్తు వైపు వెళ్ళే వ్యాపారస్తులకి అమ్మి వేయకుండా ఉంటే ఇవన్నీ కూడా జరిగేవా? ఈమె అన్ ఆన్సర్. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అమ్మా. ఇవన్నీ కూడా జరిగేవా? నో. సో అన్ని దేవుని చిత్తం ప్రకారంగా, దేవుణ్ణి ప్రేమించే వారి జీవితంలో అన్నీ సమకూడి వాళ్ళ మేలు కొరకే జరుగును. నేను జస్ట్ ఒక ఇలస్ట్రేషన్ ఇస్తున్నాను, ఒక ఉపమానం ఇస్తున్నాను. ఎందుకంటే నేను పుట్టింది 1960s. మా నాన్నగారు డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళేటప్పుడు నాకు ఒక విషయము తెలిసింది. దాని తర్వాత దానిలో ఉన్న వేరే విషయాలు కూడా తెలుసుకున్నాను. ఎంతమంది 1960s 1970s పుట్టారు? ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్తారా? ఎవరు ఆ 1960s 1970s వెళ్ళినవారు ఎవరెవరు డిస్పెన్సరీకి వెళ్ళి కంపౌండర్ని చూశారు? డిస్పెన్సరీలో ఒక కంపౌండర్ అని ఉండేవాడు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తే కంపౌండర్ దగ్గర వెళ్ళి మనం ప్రిస్క్రిప్షన్ చూపించాలి. ఎంతమందికి గుర్తుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? కంపౌండర్ని చూడలేదా? వెరీ గుడ్ బ్రదర్ ఇజ్రాయెల్, బ్రదర్ డానియల్ గారు, అందరు కూడా కరెక్ట్ గా చెప్తున్నారు. ఆ ప్రిస్క్రిప్షన్ మీరు తీసుకొని కంపౌండర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆయన దగ్గర సీసాలు ఉండేవి. ఆ సీసాల్లో కెమికల్స్ ఉండేవి. డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా ఆ సీసాల నుంచి కెమికల్స్ ఆయన ఒక వైట్ పేపర్లో తీసుకొని వేస్తాడు, వేసి మిక్స్ చేస్తాడు, మిక్స్ చేసి మనకి ఇస్తాడు మందుగా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఆ సీసాల్లో ఉన్న ప్రతి కెమికల్ విడిగా మనం తీసుకుంటే, విడిగా కలపకుండా తీసుకుంటే అది పాయిజన్, అది విషము. కానీ అన్ని కలిపినప్పుడు అది మందుగా మారుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ప్రతిదీ యోసేపు జీవితంలో జరగాలి, అప్పుడే ఆయన రక్షకుడు అవుతాడు. అప్పుడే యూదులు భయంకరమైన ఆకలి నుంచి కాపాడబడతారు, రక్షింపబడతారు, కరువు వలన చనిపోరు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అక్కడ మరీ చెప్తున్నాను, ఆ కంపౌండర్ గారు వాడే ఆ కెమికల్స్ విడిగా మనం తీసుకుంటే అది విషం, కానీ కలిపినప్పుడు మందుగా మారుతుంది అది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అన్ని విషయాలు సమకూడి మన మేలు కొరకే జరుగును. యూదులు అనేక కష్టాల నుంచి రక్షింపబడారు. ఇది జస్ట్ ఒక్క సంఘటన. ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడినప్పుడు, ఎర్ర సముద్రం దేవుడు దాటించినప్పుడు ఫారో సైన్యం వాళ్ళ ఎంట పడింది, దేవుడు రక్షించాడు. హామాన్ అనే ఒక భయంకరమైన దుష్టుడు, ఎస్తేర్ గ్రంథంకి మనం వస్తే యూదులందరినీ కూడా చంపివేయాలని ప్లాన్ వేశాడు, దేవుడు అద్భుత రీతిగా కాపాడాడు. అతాలియా అనే ఒక భయంకరమైన రాణి దావీద్ వంశావళినే చంపివేసేయాలి, దావీద్ వంశావళిని నాశనం చేసేయాలని ప్రయత్నించింది, దేవుడు అద్భుత రీతిగా కాపాడాడు. ఎందుకు? అన్నిటి వెనకాల కారణం ఏంటి? మరి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం తీసుకొని ఇప్పుడు మెయిన్ పాయింట్కి మనం వద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం చదవమా శిరీష? 4వ అధ్యాయం 22వ వచనం యోహాను సువార్త. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని చదవమా. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు,
మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారం. రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రక్షణ లోకంకి ఎవరి ద్వారా వస్తున్నది? యూదుల ద్వారా. యాకోబు ఆయన కొడుకులు కానాన్లో ఆకలి వలన చనిపోతే మరి రక్షకుడు రావడానికి వీలుంటుందా? రాదు కదా, వీలు కాదు కదా. అందుకే అనేక సమస్యల నుంచి దేవుడు యూదులని కాపాడుతూ కాపాడుతూ వచ్చాడు. రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు రక్షణ ప్రణాళిక పూర్తి చేశాడు. అందుకే వందల కిలోమీటర్ దూరంలో మనం ఉన్నాం భారతదేశంలో. నిజమైన దేవుడు ఎవరో మనం తెలుసుకున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చీకట్లో లేము, వెలుగులో ఉన్నాము. ఎక్కడ ఉన్నారో అన్మ్యూట్ చేసుకొని హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యూదులు లేకుండా ఉంటే, రక్షకుడు యూదుల ద్వారా రాకుండా ఉంటే, ఈ రోజు కూడా మనము విగ్రహారాధికులమై చీకట్లో నిజమైన దేవుడు ఎవరో తెలవకుండా ఉండేవాళ్ళు. ఏమంటున్నాడు యోసేపు? అరే, మీరు దోషులుగా మిమ్మల్ని ఎంచుకోకండి, నేరస్తులుగా మీరు అనుకోకండి. ఇదంతా కూడా దేవుని ప్రణాళిక చొప్పున జరిగింది. దేవుడు అనుమతించాడు. నేను ఇక్కడ రాకుండా ఉంటే మీరు ఆకలితో కరువులో చనిపోతారు. ఈ మాటలు యోసేపు చెప్పలేదు, కానీ యూదులు బతుకుంటేనే రక్షకుడు ఒక దినము ఈ లోకంకి వస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో విత్ దిస్ విల్ కమ్ టు వర్సెస్ 14 and 15. ఇక్కడ కూడా మనం చూస్తే రిడండెన్సీ కనిపిస్తున్నది. రిడండెన్సీ అంటే ఓవర్ఫ్లోయింగ్ ఇమోషన్. మామూలు ఇమోషన్ కాదు, ఓవర్ఫ్లోయింగ్ ఇమోషన్. ఓకే, 14-15 చదవమ్మా. అలాగే నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం బ్రదర్. అక్కడ ఎలాగ ఇమోషన్ కనిపిస్తుందో మనం చూద్దాం. ఇంటెన్సిటీ 2. ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, ప్రీవియస్ స్లైడ్. 14-15 చదవమ్మా. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రిడండెన్సీ అంటే జస్ట్ మామూలు ఎమోషన్ కాదు, ఓవర్ఫ్లోయింగ్ ఎమోషన్, ఓవర్ఫ్లోయింగ్ లవ్. ఓకే, సో అది మనకి 14-15 వచనాల్లో మనకి కనిపిస్తుంది. అయితే గో బ్యాక్ టు ది అవుట్లైన్ బ్రదర్, గో బ్యాక్ టు ది అవుట్లైన్ విజయ్ బ్రదర్. అవుట్లైన్కి మనం వెళ్దామా? ప్రీవియస్ స్లైడ్. దాని తర్వాత కబురు వెళ్తున్నది, రాజభవనంలో కబురు వెళ్తున్నది. ఏమనంటే యోసేపు అన్నలు వచ్చేశారు అనే కబురు రాజభవనంలో అంతా కూడా వ్యాపించింది, ఆర్ ఇట్ స్ప్రెడ్. సో ఈవెన్ ఫారో అండ్ ఆల్ ది అఫీషియల్స్ వేర్ హ్యాపీ. అందుకే ఫస్ట్ రియాక్ట్ 1, ఇప్పుడు రియాక్ట్ 2 వాళ్ళు ఎలాగా స్పందించారో ఈ కబురు విన్నప్పుడు. బ్రదర్, పాయింట్ ఎ కర్సర్ అట్ రియాక్ట్ 2 అండ్ ఆల్సో బ్రాకెట్స్లో హ్యాపీ, బ్రాకెట్స్లో హ్యాపీ. ఓకే, కర్సర్ పెట్టి చూపించండి బ్రదర్, విజయ్ బ్రదర్. 16వ వచనం చదవమ్మా. ఎలాగుండింది రియాక్షన్ ఫారోది? ఇస్ హీ హ్యాపీ ఆర్ ఇస్ హీ సాడ్? చూద్దాం. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టంగా ఉండెను. దే వర్ వెరీ హ్యాపీ. ఓకే, ఇప్పుడు వి కమ్ టు వర్సెస్ 17 to 20. బ్రదర్ విజయ్, పాయింట్ ఎ కర్సర్. రీలొకేట్ అండ్ బ్రాకెట్స్లో రాయల్టీ. ఫారో నోటి నుంచి మాటలు వస్తున్నాయి. ఏమన్నంటే మీ అన్నలను పంపించు, కానాన్ దేశంకి పంపించు, ఈ కబుర్తో పంపించు. ఏమనంటే అందరు కూడా కానాన్ దేశం నుంచి ఐగుప్తుకి వచ్చేయచ్చు. నేను ఒక మంచి భూమి వాళ్ళ కొరకు ఇస్తాను, గోషేన్ అనే భూమి నేను వాళ్ళ కొరకు ఏర్పరిచి ఉన్నాను, నేను అది ఇస్తాను అని ఫారో రాజు చెప్తున్నాడు. జాగ్రత్త వినండి, ఎందుకు రాయల్టీ అనే వర్డ్ వాడుతున్నాం బ్రదర్? పాయింట్ కర్సర్ అట్ రాయల్టీ. థ్యాంక్ యూ బ్రదర్. రాజు చెప్తే దానికి విరోధంగా ఎవరన్నా యాక్ట్ చేయగలుగుతారండి? అడుగుతున్నా మిమ్మల్ని, అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. నో. సో ఫారో రాజు ఆజ్ఞ ఇది. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? మీ అన్నలు వెళ్ళని కానాన్ దేశంకి వెళ్ళి
అందరినీ తీసుకొని వచ్చేయమని చెప్పి, ఒక్కడు కూడా అక్కడ కానాన్ దేశంలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ కరువు ఈ 2 సంవత్సరములు అయిపోయింది, ఇంకా 5 సంవత్సరములు ఉంటుంది. సో అందరు వచ్చి సుఖంగా ఇక్కడ గోషేన్లో ఉండండి అని రాజు నోటి నుంచి వచ్చిన మాటలు. ఇంకా రాజు నోటి నుంచి వస్తున్నాయంటే మరి 360 డిగ్రీ పర్స్పెక్టివ్ మనం తీసుకోవాలి. రాజుల మనస్సులు నీటి కాలువ వలె దేవుడు ఇటు అటు తిప్పగలుగుతాడు. ఫారో రాజు కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాడు. ఎక్కడ ఉంది ఆ మాటలు? ఒకసారి తీయమ్మా. 21వ అధ్యాయం సామెతల గ్రంథం 21 మొదటి వచనం, 20వ అధ్యాయం మొదటి వచనం, 21వ అధ్యాయం మొదటి వచనం సామెతల గ్రంథం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. శిరీష చదివినిపించమ్మా. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ఎట్లన్నా దేవుడు తిప్పగలుగుతాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఫారో నోటి నుంచి మాటలు వచ్చినాయి అంటే అది దేవుడు ప్రేరేపణతో వచ్చినాయి. చదవమ్మా ఆ మాటలు. ఫారో ఏమంటున్నాడు? 17వ వచనం 20వ వచనం. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను, నీవు నీ సహోదరులను చూచి మీరెలాగూ చేయకుడి. మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకొని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశం అందలి మంచి వస్తువులను మీకు ఇచ్చెదను. ఈ దేశపు యొక్క సారము మీరు అనుభవించెదరు. నీకు ఆజ్ఞ అయినది కదా, దీన్ని మీరు చేయుడి. మీ పిల్లల కొరకు మీ భార్యల కొరకు ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి. ఐగుప్తు దేశం అంతటనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడదని చెప్పమనగా. థ్యాంక్ యూ అమ్మా. సో రాజు నోటి నుంచి వచ్చిన మాట, అందరిని కూడా మీరు ఐగుప్తుకి పిలిపించుకోండి, నేను గోషేన్ ప్రాంతంలో వాళ్ళు ఉండుటకు అనుమతిస్తున్నాను. రాయల్టీ. ఓకే, ఫర్ వాట్? రీలొకేట్. ఓకే, రీలొకేట్. ఇప్పుడు నేను 21వ వచనం నుంచి 24వ వచనం సహోదరి శిరీషాతో చదివించే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యాకోబు యోసేపు చనిపోయాడని నమ్మాడు కదా, అవునా కాదా? అన్నలు వెళ్ళి ఏం చూపించారు? ఆయన చినిగిపోయిన బట్టలు, రక్తంతో ఉన్న బట్టలు, ఒక మృగం వచ్చి ఆయన చీల్చేసింది అని చూపించినప్పుడు ఆయన మనస్సు పూర్తిగా ఏడ్చాడు, దుఃఖించాడంటే యోసేపు చనిపోయాడని నమ్మాడా లేదా? Yes. నమ్మాడు. ఇప్పుడు ఈ అన్నలు వెళ్ళి యోసేపు బతికే ఉన్నాడు, అదే ఒక ఆశ్చర్యం పుట్టించే విషయము. యోసేపు ఐగుప్తుకి ఒక అధికారిగా ఉన్నాడు, ఫారోకి నెక్స్ట్ ఐగుప్తునే పరిపాలిస్తున్నాడు అని అంటే వెంటనే నమ్మేస్తాడమ్మా? అడుగుతున్నా మిమ్మల్ని. బతుకున్నాడు అంటేనే ఆయనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఫారో రాజుకి నెక్స్ట్ అయి ఉండి ఐగుప్తునే పరిపాలిస్తున్నాడు యోసేపు. అందుకు ఆ సమయంలో అందరు కూడా తెలుసు, లోకంని పరిపాలించే రాజ్యము ఐగుప్తు రాజ్యం. అయితే ఆ లోకంనే పరిపాలించే రాజ్యంలో పెద్ద అధికారిగా నా కొడుకున్నాడు అని చెప్తే వెంటనే నమ్ముతాడా? నమ్మాడు కదా. వెరీ గుడ్. సో ఇప్పుడు బ్రదర్ పాయింట్ అ కర్సర్ అట్ రీఅఫర్మేషన్. రీఅఫర్మేషన్ బ్రాకెట్స్లో ప్లెంటీ కావాలని ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడంటే అన్నలతో పాటి ఎన్నో బహుమానాలు పంపిస్తున్నాడు కానాన్ దేశంకి. ఎందుకంటే మామూలుగా వీళ్ళు చెప్తే ఆయన నమ్మడు, యాకోబు నమ్మడు. ఎందుకంటే ఆయన మనసు ఆల్రెడీ ఇరిగిపోయి ఉంది, యోసేపు చనిపోయాడు అని అనుకుంటున్నాడు. ఇంకా యోసేపు అధికారి అయ్యాడు అని అంటే ఇంకా అది అస్సలు నమ్మే విషయమే కాదు. ఓకే, వెంటనే ఈజీగా నమ్మే విషయమే కాదు. అందుకు ఏం చేస్తున్నాడంటే యోసేపు ఎన్నో వస్తువులు, విలువైన వస్తువులు ఇచ్చి అన్నలతో ఐగుప్తు నుంచి వాళ్ళని పంపిస్తున్నాడు. వెళ్ళి నాన్నగారికి చూపించండి. ఎందుకంటే మామూలుగా నమ్మడు ఆయన. బతుకున్నానంటేనే ఆయనకు ఆశ్చర్యం పుడుతుంది, నేను ఐగుప్తుని పరిపాలిస్తున్నానంటే ఇంకా ఎక్కువ ఆశ్చర్యం పుడుతుంది. ఇదంతా కూడా ఆయన నమ్మాలి అని అంటే ఈ బహుమానాలు మీరు చూపించాలి, అప్పుడే నాన్నగారు నమ్ముతారు అని. మామూలు వస్తువులు కాదమ్మా, పెద్ద పెద్ద బహుమానాలు ఇచ్చి అన్నలతో పంపిస్తున్నాడు. ఏమేమి మనం చూద్దాం. ఓకే, టు రీఅఫర్మ్ ఈ సెండింగ్ ప్లెంటీ. బ్రదర్ అగైన్ పాయింట్ అ కర్సర్. రీఅఫర్మేషన్
అండ్ ప్లెంటీ ప్లెంటీ అంటే ఎన్నో వస్తువులు, ఎన్నో విలువైన వస్తువులు. ఓకే, ఇప్పుడు చదవమ్మా 21వ వచనం నుంచి 24వ వచనం. ఇశ్రాయేలు కుమారులు అలాగనే చేసిరి. యోసేపు ఫరో మాట చెప్పున వారికి బండ్లను ఇప్పించాను, మార్గమునకు ఆహారం ఇప్పించాను. అతడు వారికి 2 దుస్తుల బట్టలను ఇచ్చాను. బెన్యామీనుకును 300 తులముల వెండియు 5 దుస్తుల బట్టలను ఇచ్చాను. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులను మోయుచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును, తినుబండారమును మోయుచున్న 10 ఆడుగాడిదలను పంపెను. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి, వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడుకుడి అని వారితో చెప్పాను. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబునందుకు వచ్చారు. థ్యాంక్ యూ. మామూలుగా పంపిస్తున్నాడా? కాదు, ప్లెంటీతో పంపిస్తున్నాడు. ఎందుకంటే నాన్నగారిని ఇప్పుడు నమ్మి ఒప్పించాలి, ఆయన ఇప్పుడు విశ్వసించాలి. యోసేపు బతికే ఉన్నాడు, ఇంకా అంతకీ అధికారి అయి ఉన్నాడు అంటే అది మామూలు విషయం కాదు. ఈ అన్ని వస్తువులను చూసినప్పుడే వాళ్ళ మాటలు నిజమని ఆయన నమ్మడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో అందుకు మామూలుగా పంపించట్లేదు, ఎన్నో వస్తువులు ఇచ్చి పంపిస్తున్నాడు, విలువైన వస్తువులు ఇచ్చి పంపిస్తున్నాడు. అయితే ఇప్పుడు 25వ వచనం నుంచి 26వ వచనం, మరి రివీల్ 3 వాళ్ళు వెళ్ళి ఏమని బయలుపరుస్తున్నారు నాన్నగారికి, ఎలాగా బయలుపరుస్తున్నారు? ఇంగ్లీష్లో వైబ్రెన్సీ అంటే ఏంటి? వైబ్రెన్సీ అంటే ఫుల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. ఇంగ్లీష్లో వైబ్రెంట్ అంటే ఎగ్జైటెడ్. మామూలుగా చెప్తలేరు వెళ్ళి యోసేపు బతుకున్నాడు అని. వస్తువులన్నీ కూడా చూపిస్తున్నారు, ఇంకా అరిచి అరిచి సంతోషంతో చెప్తున్నారంట. యోసేపు బతికే ఉన్నాడు, బతికి ఉండటమే కాదు ఐగుప్తునే పరిపాలిస్తున్నాడు. రివీల్ 3 విత్ వైబ్రెన్సీ. ఓకే, 25, 26 చదవమ్మా. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తమ తండ్రి అయిన యాకోబునందుకు వచ్చి, యోసేపు ఇంకా బతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక ఆయన మాట నమ్మలేదు. అతడు నిశ్చేష్టుడు ఆయన. అప్పుడు అన్ని వస్తువులు చూపిస్తున్నారు. మా 27, 28 చదివే ముందు, విజయ్ బ్రదర్, ఇస్ ఇట్ పాసిబుల్ టు షో ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో? వస్తువులు, బహుమానాలు ఎప్పుడు చూపిస్తున్నారో యాకోబ్కి, అప్పుడు మెల్లంగా నమ్మకం వస్తున్నది. రివైవ్ అంటే ఏంటి? కంప్లీట్గా నిరాశతో ఉన్న వ్యక్తి, మరి నిరాశ పోగొట్టుకున్న వ్యక్తి, కంప్లీట్గా డిస్పేర్లో ఉన్న వ్యక్తి, మరి నిరాశ ఆయన మనసులో పుడుతున్నదంటే రివైవ్. కానీ వాళ్ళ మాటలు వినలేదు, కానీ ఆ బహుమానాలన్నీ చూడంగానే ఆయనలో రివైవల్ కలుగుతున్నది. నిరాశ నుంచి బయటికి వస్తున్నాడు ఆయన, ఆశ పుడుతున్నది. ఇప్పుడు నెక్స్ట్ బ్రదర్ పాయింట్ కర్సర్ ఎట్ ఎక్స్పెక్టెన్సీ. నేను చూస్తాను, చనిపోయాడని అనుకున్నానే, ఆ యోసేపుని నేను చూస్తాను. ఎక్స్పెక్టెన్సీ కనిపిస్తున్నది ఆయనకి. ఆయన నోట్లో కూడా ఈ మాటలు వచ్చేస్తున్నాయి. చదవమ్మా బ్రదర్ విజయ్, ఇస్ ఇట్ పాసిబుల్ టు షో ఇట్ ఇన్ ఇంగ్లీష్? ఐ విల్ బి గ్రేట్ఫుల్. చూడండి, ట్రై చేయండి. 27, 28 చదవమ్మా. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నింటినీ అతనితో చెప్పిరి. ఇదే బ్రదర్ 45 verses 27 and 28. హీఈస్ రివైవ్డ్ అంటే నిరాశ నుంచి బయటికి వస్తున్నాడు. ఇంకా మనసులో ఉన్న ఆశ, అరే చనిపోయాడు అనుకున్నానే, యోసేపు బతికే ఉన్నాడా, ఆయన నేను చూడబోతున్నాను. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్లో తెలుగులో రెండు కూడా మనం చూద్దాము. 45వ అధ్యాయం ఆది కాండము చివరి 2 వచనాలు. అప్పుడు వారు యోసేపుతో తమతో చెప్పిన మాటలన్నింటినీ అతనితో చెప్పిరి. అతడు తనను ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. బ్రదర్ పాయింట్ కర్సర్ ఎట్ రివైవ్డ్. ఇంగ్లీష్లో అదే వర్డ్ మన అవుట్లైన్లో కూడా వాడుతున్నాం, రివైవ్డ్. అక్కడ చూడండి, కరెక్ట్గా విజయ్ బ్రదర్ చూపిస్తున్నారు. అప్పుడు ఎక్స్పెక్టెన్సీ, లాస్ట్ వచనంకి వచ్చేయండి. ఎక్స్పెక్టెన్సీ ఏంటి? 28వ వచనం చదవండి. అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతని చూచెదనని చెప్పాను. ఎక్స్పెక్టెన్సీ, చనిపోయే ముందు
నా కొడుకుని నేను చూడబోతున్నాను. రివైవ్డ్, నిరాశతో ఉన్న వ్యక్తి నిరాశ నుంచి బయటికి వచ్చుట, తెప్పరిల్లేను. ఓకే, అయితే నరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యోసేపు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు చూడండి. మామూలుగా పంపించలేదు అన్నలని, బండ్లు ఇచ్చి పంపించాడు, బహుమానాలు ఇచ్చి పంపించాడు. ఇప్పుడు ఈ ఇంగ్లీష్లో నేను చదివి మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. 26th verse. They told him, brother, point a cursor. They told him Joseph is still alive. In fact, he is ruler of all Egypt. Jacob was stunned. He did not believe them. అదే అయింది. ఇలాగే అవుతుందని యోసేపు కూడా తెలుసు. But when they told him everything Joseph had said to them, and when he saw the carts Joseph had sent to carry him back, when he had seen the carts, ఏమేమి బండిల్ పంపించాడో యోసేపు వాళ్ళు తిరిగి వచ్చుటకు ఐగుప్తుకి, అది చూచినప్పుడు తెప్పరిలేను. అంటే మరి విశ్వాసం పుడుతుంది మనసులో, నిరాశ నుంచి బయటికి వస్తున్నాడు. మరి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, యోసేపు సర్వజ్ఞానం చొప్పున, గొప్ప జ్ఞానం చొప్పున ఈ బహుమానాలన్నీ, ఈ బండిలన్నీ కూడా పంపించకుండా ఉంటే నాన్నగారు నమ్మేవారా? యాకోబు నమ్మేవాడా? నమ్మేవాడు కాదు. కానీ ఎంత జ్ఞానం ఇచ్చాడు చూడండి దేవుడు. నాన్నగారి మానసిక పరిస్థితిని ఆయన ఐగుప్తులో కూర్చొనే అర్థం చేసుకోగలుగుతున్నాడు. అందుకు అన్ని బండిలు పంపించాను, గొప్ప గొప్ప బహుమానాలు పంపించాను. అప్పుడు తెప్పరిల్లేను యాకోబు, నేను చూడబోతున్నాను నా కొడుకుని అని అనుకుంటున్నాడు. జాగ్రత్త వినండి, నేను ఎప్పుడు చెప్తుంటాను, 2 విషయాలు చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వజ్ఞాని. నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఏమై ఉన్నాడు, ఆరాధన అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య. దాంట్లో శ్రేష్టమైన ఆరాధన ఏంటంటే, మన చుట్టూ ఉన్న వాతావరణంని చూసి కూడా దేవుణ్ణి మనం ఆరాధించకూడదు. కానీ ఎందుకంటే వాతావరణం అప్పుడప్పుడు అనుకూలంగా ఉంటుంది, అప్పుడప్పుడు అనుకూలంగా ఉండదు. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వజ్ఞాని. ఇప్పుడు నేను మూవీస్ చూడట్లేదండి, 1983లో మానేశాను మూవీస్ చూడటము. కానీ నాకు బాగా తెలుసు, అప్పుడు 1983 వరకు చాలా మూవీస్ చూసేవాడిని. ఎస్పెషలీ సలీం జావేద్ రాసే మూవీస్ ఎక్కువగా చూసేవాడిని. అమర్ అక్బర్ యాంటనీ అని, ధరంవీర్ అని, అది ఇది చూసేవాడిని. అక్కడ ఉన్న మెయిన్ టాపిక్ ఏముండేది అని అంటే, జుదాయి ఇన్ ద బిగినింగ్, మిలన్ ఇన్ ద ఎండ్. మొదట్లో విడిపోవుట, చివరిలో కలుచుట. అరే వాళ్ళు ఇప్పుడు కనుక్కున్నారు ఈ స్టోరీస్. మన మనస్ని కదిలించే స్టోరీ, మన విశ్వాసాన్ని బలపరిచే స్టోరీ. మన దేవుడు నిజంగా బైబిల్లో ఎప్పుడో రాసి పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడున్నారు హల్లెలూయా? నేను వినొచ్చా? మన దేవుడు సర్వజ్ఞాని. ఈ కాలంలో ఇటువంటి స్టోరీస్ కథ రూపంగా రాస్తే ప్రజలకి నచ్చుతుంది. అరే ఇది నిజంగా జరిగింది, ఇది కథ కాదు, సర్వజ్ఞాని అయిన ప్రభు రాసి పెట్టాడండి. ఇంత సర్వజ్ఞాని. ఇంకా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం జ్ఞాపకం పెట్టుకోండి. మనము జాగ్రత్తగా ఈరోజు ధ్యానించాం. అన్నీ సమకూడి మన మేలు కొరకు జరుగును. ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఈరోజు మీరు ఏదన్నా కష్టం ద్వారా, నష్టాల ద్వారా ప్రయాణమై వెళ్తుంటే నిరాశపడకండి. నేను ప్రభుత్వ 43 సంవత్సరాలు నడుచుకున్నాను. అప్పుడప్పుడు నిరాశకి గురి అయ్యాను. ఎందుకు ఇట్లా జరగట్లేదు, ఎందుకు ఇలాగ జరుగుతుంది అని అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది, అది నా మేలు కొరకే జరిగింది. ఆ నష్టం అనేది రాకుండా ఉంటే, ఆ లాస్ అనేది రాకుండా ఉంటే, బహుశా రాబోయే దినంలో నేను ఇంత గొప్ప దీవెనలు పొందేవాడిని కాదు అనేది కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది. ప్రభుత్వం 43 సంవత్సరాలు నడుచుకొని చెప్పే మాటలు ఇవి. విజయ్ బ్రదర్, ఇజ్రాయెల్ బ్రదర్కి తెలుసు ఈ సంఘటన. నేను చెప్పేసి ముందుకు వెళ్తాను. మా చిన్న సంఘము మా ఇంటి లోపల స్టార్ట్ అయింది. అందరు కూడా కూర్చోదానికి స్పేస్ లేదు. అందుకు మేమేమనుకున్నామంటే, ఫస్ట్ నేను, మా పాస్టర్ గారు
విజయ్ బ్రదర్కి ఇజ్రాయెల్ బ్రదర్కి తెలుసు. గ్రౌండ్ ఫ్లోర్ ఉండేది. ఫస్ట్ ఫ్లోర్లో క్రిస్టియన్సే ఉండేవారు. వాళ్ళకి ముందే నోటీస్ ఇస్తే వాళ్ళు ఖాళీ చేస్తారు. ఫస్ట్ ఫ్లోర్లో మధ్యన ఉన్న గోడలన్నీ కూడా తీసేస్తే అక్కడే మేము కూడొచ్చు సంఘంగా అని అనుకున్నాం, నేను పాస్టమ్మ గారు. అయితే వన్ ఆఫ్ మై సిబ్లింగ్స్ డి నాట్ అగ్రీ. ఎందుకంటే మా సిబ్లింగ్స్ కూడా ప్రాపర్టీకి ఓనర్స్ అనమాట. వన్ ఆఫ్ మై సిబ్లింగ్స్ డి నాట్ అగ్రీ. వాళ్ళు ఆయన ఏమన్నారు అని అంటే, లే నేను పర్మిషన్ ఇయ్యను, మీరు చర్చ్ స్టార్ట్ చేస్తే మీరు ఖాళీ చేయరు, రేపు డెవలప్మెంట్కి మేము ఇయ్యలేము, మా గ్రాండ్ చిల్డ్రన్ విల్ బి ఎఫెక్టెడ్ అని. అలాగా వన్ ఆఫ్ మై సిబ్లింగ్స్ అబ్జెక్టెడ్. ఈ డి నాట్ అగ్రీ టు దట్. అప్పుడు నాకు మా పాస్టమ్మ గారికి ఎంతో నిరాశ కలిగింది. ఇదేంటి ఇలాగా ఈయన ఇలాగ బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అని మా మనసులో దుఃఖం కలిగింది. కానీ డెవలప్మెంట్కి ఇచ్చాం కాబట్టి, అదే మా అన్నయ్య గారు ఒప్పుకొని ఉంటే జస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో మేము గోడలు తీసేసి సంఘంగా కూడేవాళ్ళం. కానీ విజయ్ బ్రదర్, ఇజ్రాయెల్ బ్రదర్ నేను అడుగుతున్నాను, ఇప్పుడున్న ఆలయము లుక్ వచ్చేదా? విజయ్ బ్రదర్, ఇజ్రాయెల్ బ్రదర్, ఇప్పుడు మీరు ఆలయంని చూశారు కదా డెవలప్మెంట్ అయిన తర్వాత, ఈ లుక్ వచ్చేదా? వచ్చేది కాదు. విజయ్ బ్రదర్ అండ్ ఇజ్రాయెల్ బ్రదర్ ఆర్ ప్రూఫ్స్ ఫర్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. ఫస్ట్ ఫ్లోర్లోనే గోడలు తీసేసి ఫస్ట్ ఫ్లోర్లోనే కూడదాం సంఘంగా అని అనుకున్నాం. కానీ మా అన్నయ్య అభ్యంతరం కలిగించాడు కాబట్టి, ఆయనకి అభ్యంతరకరంగా ఉండింది కాబట్టి డెవలప్మెంట్కి ఇవ్వటం జరిగింది. డెవలప్మెంట్ వలన ఇప్పుడు ఒక మంచి లుక్తో కూడిన ఆలయం వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ లుక్, ఆలయం లుక్ ఫస్ట్ ఫ్లోర్లో మేము గ్యాదర్ అయి ఉంటే వచ్చేదే కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుడు సర్వజ్ఞాని. ఆయన ప్రేమని ఎవరు కూడా కొలవలేరు. మన మేలే ఆయన కోరుకుంటాడు. కొన్ని దుఃఖంతో కూడిన పరిస్థితుల ద్వారా మనం ప్రయాణమై వెళ్తుండగా మనం నిరాశపడే అవసరం లేదు. ఎందుకంటే ఈ పరిస్థితులే గొప్ప ఆశీర్వాదంగా కొన్ని రోజుల తర్వాత మారబోతున్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? దీంతో నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ మరి ఇజ్రాయెల్ బ్రదర్కి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో ప్రయాసంతో, ఎంతో దూర దర్శనంతో, ఎంతో భారంతో తండ్రి ఇద్దరు సహోదరులు విజయ్ బ్రదర్, ఇజ్రాయెల్ బ్రదరు ఈ వేదికని స్థాపించి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు తండ్రి. దాని వలన సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా ఈ వేదిక మీద వచ్చి అనేక సార్లు వాక్య పరిచయం చేసి నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈరోజు తండ్రి 18 మంది ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనడానికి వచ్చి ఉన్నారు. ఈ సాయంత్రం వేళ వాళ్ళ గృహాల్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండవచ్చు, కానీ ఎంతో ఆసక్తితో వాక్యపరంగా, ఆత్మికంగా మేము బలపరచబడాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుల్ని నించోబెట్టి మీ మాత్రమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించున్నారు, ప్రత్యేకంగా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంతో కూడిన పాఠాలు ఏమేమి మీరు మాకు నేర్పించున్నారు. మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్.